ఈ వీడియోలో స్పిరులినా ప్రోటీన్ డైజెస్టిబిలిటీ ఇన్ ష్రింప్ కల్చర్ గురించి అయితే మాట్లాడదు. మేము రీసెంట్గా చాలామంది డీలర్స్ని అయితే కలవడం జరిగింది. అందులో కొంతమంది డీలర్స్ మాకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇది మీ స్పిరులినాలో 60-70% ప్రోటీన్ ఉంటుంది కదా, దానిలో ఎంత పర్సెంటేజ్ ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవుతుంది ష్రింప్ తీసుకునేటప్పుడు అయితే అడిగారు. ష్రింప్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇచ్చే ఫీడ్ అనేది ష్రింప్ తీసుకొని హెపటో ప్రాంక్రియాస్తో స్టార్ట్ అయ్యి హిండ్గట్తో ఎండ్ అయిపోతుంది. మనం స్పిరులినా కలిపిన ఫీడ్ మన ష్రింప్కి ఇచ్చేటప్పుడు 75-85% ప్రోటీన్ అనేది ష్రింప్ పూర్తిగా డైజెస్ట్ చేసుకుంటుంది. అందులో ఉండే ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకోవడానికి 2 to 6 hours టైం అయితే పడుతుంది. అలానే స్పిరులినాలో మనకి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి కదా, 90-95% వరకు పూర్తిగా డైజెస్ట్ అయిపోతాయి ష్రింప్లో. మన ప్రొడక్ట్లో ఎంత ప్రోటీన్ ఉందని కాదు, ఆ ప్రోటీన్ ష్రింప్ ఎంత త్వరగా డైజెస్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది పాయింట్. ఈజీగా మనం ఫీడ్లో కలిపి ఇవ్వడం వల్ల ష్రింప్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీలో ఎవరికైనా స్పిరులినా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి.